ప్రపంచంలో ఉన్న పఠనా సామగ్రి అంతా నా దగ్గరుంది. అయితే నా విద్యార్థులు చదవడానికి ఇష్టపడటం లేదు. నేనేమన్నా తప్పు చేస్తున్నానా? కేవలం మంచి పుస్తకాలను సేకరించిన మాత్రాన సరిపోదు. బిగ్గరగా చదవటం, కలిసి చదవటం, జంటగా చదవటం, స్వతంత్రంగా చదవడం వంటి కార్యక్రమాలతో పిల్లల్ని ఆనందదాయకమైన అనుభవంలో నిమగ్నం చెయ్యాలి. పిల్లలుగా మనల్ని పెద్దవాళ్ళు లేదా టీచర్లు చదివించడం అద్భుతంగా ఉంటుంది కదూ? ఎందుకు? ఎందుకంటే వాళ్ళు హావభావాలతో వివరిస్తూ ఉంటే కథలు సజీవంగా మన ముందుకు వస్తాయి. అక్కడి నుండే బిగ్గరగా చదివే కార్యక్రమం స్ఫూర్తి పొందింది. బిగ్గరగా చదివే పనిలో టీచర్ ముందుండి కథను చదివి మరియు విద్యార్థులతో చదివిస్తారు. ఈ కార్యక్రమం వెనుక ఉద్దేశాలు చాలానే ఉన్నాయి. అయితే మనం మొట్టమొదటి చర్యలను పాటించాల్సి ఉంటుంది. బిగ్గరగా చదివే పనిని ప్రారంభించడానికి మొదట మీరు పిల్లల్ని నిమగ్నం చేసే, సంభాషణలని ఉత్పన్నం చేసే ఒక పుస్తకాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. బిగ్గరగా చదివే పని ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. మొదట చదివే ముందు చర్యలు అనేది వస్తుంది. శుభోదయం స్టూడెంట్స్, మిమ్మల్ని మళ్ళీ కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. రండి, మనం బిగ్గరగా చదివే పనితో మొదలు పెడదాం. మరి ఎప్పటిలాగానే కథకు సంబంధించిన బొమ్మ వైపు చూస్తూ మొదలు పెడదాం. అయితే నాకు చెప్పండి, మరి ఈ బొమ్మలో మీరు ఏం చూస్తున్నారో చెప్పండి. ఒక ఇల్లు, ఒక గది. ఒక ఇల్లు, ఒక గది. చాలా బాగుంది స్టూడెంట్స్, సమాధానం ఇస్తూనే ఉండండి. మరి బొమ్మ వైపు చూస్తూ ఈ కథలో ఏం జరుగుతోందో మీరు ఏమని చెప్తారు? కథ పేరేమిటో చూద్దాం. బహుశా అది మనకు మరిన్ని ఆధారాలు ఇవ్వవచ్చునేమో. కాబట్టి ఇది ఈ పనిలో మొదటి చర్య. నేనీ రోజు ఎక్కడ పడుకోవాలి? షైనా మరియు మైనాతో పడుకోను. రాత్రంతా వాళ్ళు ఒకరికొకరు గుసగుసలాడుతూనే ఉంటారు. తాతతో కూడా పడుకోను. ఎప్పుడూ పెద్దగా గురక పెడుతూ ఉంటారు. ఈరోజు నేను ఎక్కడ పడుకోవాలో ఎవరికి తెలుసు? మరి పిల్లలు చెప్పండి, మీరెప్పుడైనా ఒక ఆటబొమ్మకు పేరు పెట్టారా? ఇది బిగ్గరగా చదివే కార్యక్రమం ఇలా చెయ్యాలి. మనము ముఖ్యమైన దశల్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎప్పట్లాగానే కథ గురించి నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాను. కాబట్టి ఈ కథ మీకు నచ్చిందా? అవును, అవును. నీ గురించి నీ ఇష్టమైన బొమ్మలు ఏమి అనుకుంటున్నాయో అని నీవెప్పుడైనా ఆలోచించావా? ఇలాగే అన్ని ప్రశ్నల గురించి పిల్లలతో చర్చించండి. కాబట్టి బిగ్గరగా చదివే సెషన్ని మనము ఇలా ముగిస్తామన్నమాట. మరి ఇప్పుడు కలిసి చదువుకునే పని గురించి చెబుతాను. శుభవార్త ఏంటంటే ఇక్కడ ప్రక్రియ అంతా దాదాపుగా బిగ్గరగా చదివే పనిలాగానే ఉంటుంది. ఒకే ఒక్క తేడా ఏంటంటే ఇక్కడ టీచర్ మరియు విద్యార్థులు ఇరువురు కలిసి వచనాన్ని చదువుతారు. పిల్లలు బొమ్మల్ని మరియు వచనాన్ని స్పష్టంగా చూడటానికి వీలుగా టీచర్లు విద్యార్థులకు మరింత దగ్గరగా కూర్చోవాలి. కలిసి చదవటం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయి. కలిసి చదువుకునే పని కింద చర్యలు అలవాటు చేసుకోవడానికి అంత కష్టం కాదు. మరియు ఇదివరకే బిగ్గరగా చదివే పని నిర్వహించుకున్న వారికి మరింత సులభం కూడా. ఈ 2 రకాల చదివే చర్యల గురించి నాతో మాట్లాడినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు నేను వెళ్ళి నా తరగతిలో వీటిని అమలు చేస్తాను.